రాజధాని అమరావతి ప్రాంతం ఈ వర్షాలకు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. దాదాపుగా 2 అడుగుల నుంచి 3 అడుగుల వరకు నీళ్లు ఆ ప్రాంతంలో వచ్చాయి. ఏదో ప్రధానమైనటువంటి 1-2 రోడ్లు తప్ప మిగిలిన అన్ని రోడ్లు, పొలాలు పూర్తిగా వరదమయమై చెరువునో నదినో తలపిస్తున్నాయి. అది సహజంగానే ఒక పల్లపు ప్రాంతం. ఆ పల్లపు ప్రాంతంలో ఇప్పుడు వర్షాలు రావడంతో పూర్తిగా మునిగిపోయింది. ఏంటంటే అక్కడ రాజధానిగా ఆ ప్రాంతాన్ని ఎంపిక చేయడమే పెద్ద పొరపాటు. ఏదో నదికి ఈశాన్యం పక్కన, దక్షిణం పక్కన ఉండాలి నగరం, నగరానికి ఉత్తరం తూర్పు పక్కలో నీళ్లు ఉండాలి అనేటువంటి వాస్తు సిద్ధాంతం కోసం అక్కడ ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నారు తప్ప అది నగర నిర్మాణానికి పనికిరాని ప్రాంతం. బురద నేల, పైగా నదికి ఒక 4-5 అడుగుల లోతులో ఉంటుంది నదికి. అంత లోతు ప్రాంతం. అక్కడ భవనాలు నిర్మించి దాన్ని ఒక నగరంగా తయారు చేయాలంటే సుమారుగా ఒక 5-6 అడుగుల ఎత్తు మెరక లేపాలి. అలా లేపితే తప్ప ఆ ప్రాంతం నివాసయోగ్యం కాదు. ఇప్పుడు పల్లెటూర్లు అక్కడ ఉన్నాయి అంటే పల్లెల జనానికి వ్యవసాయ పనులు, నీటిలో నడక ఇవన్నీ అలవాటు. వాళ్ళ ఎడ్ల బళ్ళు బాగానే నీళ్ళలో కూడా నడుస్తాయి, వాళ్ళు నడుస్తారు. కానీ కార్లు నడవాలంటే రోడ్ల మీద నీళ్లుంటే, మోకాళ్ళలోతు నీళ్లుంటే కార్లు నడవడం అనేది సాధ్యం కాదు. అందువల్ల దాన్ని ఒక 4-5-6 మీటర్ల ఎత్తు, 6 అడుగుల ఎత్తు మెరక లేపితే తప్ప అది నివాసయోగ్యంగా పనికిరాదు. అటువంటి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసి అక్కడ నిర్మాణాలు చేయడం అనేది అసలు వాళ్ళే చెప్పారు, వాళ్ళ మంత్రి నారాయణ గారే చెప్పారు. ప్రపంచ బ్యాంకు ఈ ప్రాంతం నగర నిర్మాణానికి పనికిరాదు అని చెప్పింది అని నారాయణ గారు ఈ మధ్యకాలంలో ఒకసారి చెప్పారు. సో ప్రపంచ బ్యాంకు నిపుణులు కూడా వచ్చి చూసి ఈ ప్రాంతం నగర నిర్మాణానికి పనికిరాదు అని చెప్పి వెళ్ళిన తర్వాత అదే ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేయడం అనేది పొరపాటు. సో రాష్ట్ర విభజన తర్వాత శివరామకృష్ణ కమిషన్ కూడా రాష్ట్రం అంతా పరిశీలించి, రాష్ట్రం అంతా వాళ్ళు పర్యటించి కృష్ణా గుంటూరు జిల్లాలు అంటే విజయవాడ గుంటూరు మధ్య ప్రాంతం రాజధాని నిర్మాణానికి పనికిరాదు, దాన్ని మేము రికమెండ్ చేయలేము అని చెప్పేశారు. ఎందుకు అంటే అది వ్యవసాయ భూములు చాలా ఉన్నాయి. ఇక్కడ రాజధాని నిర్మాణం చేస్తే వ్యవసాయం పాడైపోతుంది, వ్యవసాయ భూమి రాష్ట్రంలో తగ్గిపోతుంది అని చెప్పి శివరామకృష్ణ కమిషన్ కూడా చెప్పింది. అయినా కానీ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు మరి ఎవరి సలహా మీదకు ఆ ప్రాంతాన్ని ఎంపిక చేశారో తెలియదు, కానీ ఆ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఇప్పుడు అది ఏ చిన్నపాటి వర్షం వచ్చినా కూడా బురద అవుతుంది, పైగా మోకాళ్ళలోతు నీళ్లు చేరుతున్నాయి. అక్కడ ప్రవహించే కొండవీటి వాగు, దాని వరద, దాని ప్రభావం కూడా ఈ అమరావతి పైన చాలా ఎక్కువగానే ఉంటుంది. కొండవీటి వాగుకి అటు అమరావతి అంటే పాత అమరావతి, గుంటూరు పాత అమరావతికి వెళ్ళే దారిలో ఆ లాంగ్ ఫామ్ దగ్గర ఎక్కడైనా సరే ఒక పెద్ద రిజర్వాయర్ కట్టి ఈ వరద నీటిని ఈ అమరావతి మీద పడకుండా ఆపితే తప్ప ఈ ప్రాంతానికి వరద ముప్పు తప్పదు. అది ఎప్పటికవుతుందో తెలియదు. అసలు ఈ ప్రభుత్వం ఆలోచనలో అది ఉందో లేదో కూడా తెలియదు. కానీ ఇప్పుడు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్కడ
పనులన్నీ పునఃప్రారంభించి చేస్తున్నారు. ఈ వరదల వల్ల ఇప్పుడు అక్కడ మోకాళ్ళలోతు నీళ్లు చేరడంతో పనులన్నీ ఆగిపోయినాయి. సరే, వీళ్ళు రోడ్లు, ఆ 2-3 రోడ్లు చూపించి ఎక్కడ మునిగినాయి, ఈ ప్రాంతం ఎక్కడ మునిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. కానీ పూర్తిగా అయితే నిజంగానే మందడం, వెంకటాయపాలెం, రాయపూడి, ఇట్లా ఈ ప్రాంతాలన్నింటిలో కూడా నీరు వచ్చేసింది. హైకోర్టుకి వెళ్ళే దారి ఒకటి కొద్దిగా ఏదో ఉన్నట్టుంది, మిగిలినవన్నీ కూడా నీళ్లు వచ్చినాయి. ఆ నీళ్లను తోడించడానికి ఇప్పుడు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది, తోడిస్తేస్తుంది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అని ప్రభుత్వం తలుచుకుంటే ఇప్పుడు అక్కడ ముళ్ళకంపలు నరకడానికే దాదాపుగా 30 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు నీళ్లు జోడించడానికి ఇంకొక 30 కోట్లు ఖర్చు అవ్వచ్చు. ఇక్కడ బిల్డింగులు కూడా నువ్వు 2 అంతస్తులు బిల్డింగు కట్టాలి, 3 అంతస్తులు బిల్డింగు కట్టాలంటే పునాది ఎంత తీయాలి? 1 అంతస్తు కిందకు పునాది వెళ్ళాలి, లేకపోతే బిల్డింగులు నిలవు. అది పరిస్థితి. సో ఈ కారణంగా కూడా భవన నిర్మాణాల వ్యయం భారీగా పెరిగే అవకాశం ఉంది. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే బహుశా ఈ జగన్మోహన్ రెడ్డి గారు తను ముఖ్యమంత్రిగా ఉండగా 3 రాజధానుల ప్రతిపాదన తెచ్చినట్టున్నారు. అది సరే, అది ఆయన ముఖ్యమంత్రిగా ఇప్పుడు లేరు కాబట్టి అది అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ బురద ప్రాంతాన్నే, ఈ చెరువు ప్రాంతాన్నే, ఈ నదిని తలపించే ప్రాంతాన్నే రాజధానిగా చేయడానికి సిద్ధమయ్యారు. ఎలా జరుగుతుందో, దాన్ని ఎంత మేరకు భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలాగా ఒక మహానగరంగా ఎలా నిర్మిస్తారో, ఎలా అభివృద్ధి చేస్తారో అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది.